దర్శన్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దర్శన్లో వచ్చిన మార్పు గురించి విశ్వనాథం శరణ్యతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ శరణ్య, అల్లుడు గారిలో వచ్చిన ఈ మార్పు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు వేరు కాపురం పెట్టావని తెలిసి మేము చాలా కంగారు పడిపోయాము. ఇప్పుడే అల్లుడు గారిని చూసిన తర్వాత నా గుండె వేగం కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గీత శరణ్యతో అంటూ ఉంటుంది. దాంతో శరణ్య విశ్వనాథంతో, నాన్న, ఆయనలో నా మీద కలిగింది ప్రేమో జాలో ఏమీ తెలియడం లేదు, కానీ ఆయన కనుక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయి ఉండుంటే నేను బతికేదాన్నే కాదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ అల్లుడి గారిలో మార్పు వచ్చిందని మనందరికీ అనిపిస్తుంది కదా, అదే మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. మరోపక్క ఆనందభైరవి లహరి అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటుంది. లహరి ఏంటమ్మా అని చెప్పి ఆనందభైరవి దగ్గరికి వచ్చాక, నువ్వు ఏం చేస్తున్నావు అసలు, ఆ డాక్యుమెంట్స్ వాడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి లహరి మీద మండిపడుతూ లహరి చెంపలు వాయిస్తూ ఉంటుంది. అమ్మ, దయచేసి నన్ను కొట్టొద్దు అని లహరి అంటూ ఉంటే అప్పుడు ఆనందభైరవి అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటుంది. దాంతో లహరి, చెప్తానమ్మా, అసలు ఏం జరిగిందంటే నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను. మా ఇద్దరి ఫోటోలు ఎవరో ఒక అతను తీసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ఆ ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే తన దగ్గరికి రమ్మని బ్లాక్మెయిల్ చేశాడు. దాంతో నేను అతని దగ్గరికి వెళ్ళి మత్తుమందు కలిపిన జ్యూస్ అతని చేత తాగించాను, కానీ అతను రక్తం కక్కుకొని చనిపోయాడు. దాంతో అదంతా కూడా ఎవరో రికార్డ్ చేశారు. నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నాకు తెలియకుండానే నా చుట్టూ ఏవేవో జరుగుతున్నాయమ్మా. కొన్ని రోజులుగా నేను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి లహరి ఏడుస్తూ, ఇప్పుడు కూడా ఆ విషయాలన్నీ పబ్లిక్ చేస్తే మన ఇంటి పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే వాడు అడిగినట్టుగా నా పేరు మీదున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి వాడికి ఇవ్వాలనుకున్నాను. కేవలం మన ఇంటి పరువు పోకూడదని ఇదంతా చేశాను. నన్ను క్షమించమ్మా అని చెప్పి లహరి ఆనందభైరవికి దండం పెడుతూ ఉంటుంది. మరి ఇంత జరుగుతూ ఉంటే నాతో ఒక్క విషయం ఎందుకు చెప్పలేదమ్మా అంటూ ఆనందభైరవి లహరిని దగ్గరికి తీసుకొని, ఇందుకే ఇటువంటి పరిస్థితులు వస్తాయని మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇంకా మా అవసరం ఏముంటుందిలే అని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అనుకోరు. ఎప్పుడు పిల్లలకు అండగా ఉండాలని చూస్తారు. అయినా నువ్వు ఏం కంగారు పడకు, నీ విషయంలో ఏమీ జరగలేదు, నేనుండగా నీకు ఏమీ కానివ్వను, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనందభైరవి లహరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అలా ఆనందభైరవి లహరిని హక్ చేసుకొని ధైర్యం చెప్పడం మొత్తం కూడా అనన్య వినేస్తుంది. ఆనందభైరవి, నువ్వు అంత సులువుగా ఇందులో నుండి బయటపడతాను అనుకుంటున్నావా? నీ కుటుంబం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టను అని చెప్పి అనన్య అనుకుంటుంది. మరో పక్క సమీర దర్శన్ అని చెప్పి దర్శన్ని పిలుస్తూ ఇంట్లోకి వస్తాడు. ఇక దాంతో విశ్వనాథం, ఎవరమ్మా నువ్వు, మా అల్లుడు గారు ఇంట్లో లేరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య బయటకు వచ్చి, నువ్వెందుకు వచ్చావు? అయినా మా ఆయనతో నీకేంటే పని? మొన్ననే కదా పోలీస్ స్టేషన్లో పోలీసులు నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు, అయినా కూడా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావని చెప్పి శరణ్య మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో సమీర, ఎవరి జీవితాన్ని నాశనం చేశారు, దర్శన్కి నాకు మధ్య వచ్చి మా ఇద్దరిని దూరం చేస్తుంది నువ్వు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. అక్కడికేదో నీది పవిత్రమైన ప్రేమ అయినట్టుగా నేనేదో నీ జీవితాన్ని నాశనం చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి? మోసం చేయాలన్న ఉద్దేశంతోనే కదా నువ్వు మా ఆయన్ని ప్రేమించినట్టుగా నాటకం ఆడుతున్నావు, ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో విశ్వనాథం, అమ్మ, ఎవరమ్మా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే, ఇలా పరాయి వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని చూడడం కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికైనా నీ బతికేదో నువ్వు బతుకు అని చెప్పి అంటూ ఉంటే, ఎవరివయ్యా నువ్వు నాకు ఉచితంగా నీతులు చెప్తున్నావు అని చెప్పి సమీర మండిపడుతూ ఉంటుంది. ఏ సమీర, మాటలు జాగ్రత్తగా రానివ్వు, ఆయన నా తండ్రి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఓ, ఈ మహాతల్లిని కన్నా సిగ్గులేనోడివి నువ్వేనా అని చెప్పి సమీర నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో సమీర సంగతి చూస్తానంటూ శరణ్య తనని కొట్టడానికి వెళ్తూ ఉంటే గీత, అమ్మ శరణ్య, వద్దమ్మ, ఎందుకు అనవసరమైన గొడవలు అని చెప్పి ఆపుతూ ఉంటుంది. ఈరోజు దాని అంతు చూస్తాను, నన్ను వదలమ్మా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఆయన సిగ్గు లేకుండా ఎటువంటి కూతుర్ని కన్నారు,
నా జీవితాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఏయ్, ఎవరి జీవితాన్ని నాశనం చేశారే? నువ్వు మా ఆయన మీద కన్నేసావని తెలిసి అత్తయ్య గారు నిన్ను మా ఆయనకు దూరం చేయాలన్న ఉద్దేశంతో నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశారు. అటువంటిది నువ్వు నా కాపురంలో చిచ్చు పెడుతూ ఇప్పుడు మా అమ్మ నాన్నల గురించి మా అత్తయ్య గారి గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పి శరణ్య మండిపడుతూ ఉంటుంది. గీత మాట్లాడుతూ, చూడమ్మా, నువ్వు ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఆనంద భైరవి గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను వదిలిపెట్టరు అని అంటూ ఉంటే, ఆ ఆనంద భైరవి వల్లే కదా అసలు నా జీవితం ఇలా సర్వనాశనమైంది. అసలు ఆ బ్రహ్మ రాక్షసి వల్లే ఇదంతా జరుగుతుంది. అదే గనక లేకపోతే దర్శన్ నేను ఎప్పుడో ఒకటయ్యేవాళ్ళం అని చెప్పి సమీర మాట్లాడుతూ ఉంటే, మా అత్తయ్య గారిని అన్ని మాటలు అంటావా అని చెప్పి శరణ్య ఒక్కసారిగా సమీర చెంప పగలగొడుతుంది. చూడు, ఇంకొకసారి మా అత్తయ్య గారి గురించి ఒక్క మాట మాట్లాడినా నిన్ను చంపేస్తాను. మా ఆయన వైపు కానీ మా ఇంటి వైపు కానీ కన్నెత్తి చూస్తే నిన్ను చంపేస్తాను అంటూ శరణ్య సమీర 2 చెంపలు వాయిస్తూ మెడపట్టి బయటకు గెంటేయడంతో, నన్నే కొడతావు కదా, నీ అంత చూస్తాను, నీ జీవితాన్ని కాల్చి బోడితో చేసే వరకు నిన్ను వదిలిపెట్టను అంటూ సమీర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దర్శన్కి ఫోన్ చేస్తుంది. సమీర అని చెప్పి దర్శన్ మాట్లాడుతూ ఉంటే సమీర ఏడుస్తూ, దర్శన్, శరణ్యకు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఎంతైనా అమ్మాయి కదా అని నిన్ను నన్ను దూరం చేసిందన్న బాధను మనసులో పెట్టుకోకుండా పలకరించడానికి వెళ్ళాను. కానీ శరణ్య నన్ను ఎన్నో మాటలు అనింది. నా 2 చెంపలు వాయించి మెడపట్టి బయటకు గెంటేసింది. తను అలా నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడడంతో ఎంత బాధ అనిపించిందో ఆ బాధ తట్టుకోలేకే నీకు కాల్ చేస్తున్నాను అని చెప్పి సమీర శరణ్య మీద చాడీలు చెప్తుంది. ఇక దాంతో దర్శన్ ఇంటికి వచ్చి శరణ్య అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సమీరని కొట్టావా అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య అవునండి కొట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు కొట్టావని దర్శన్ అడుగుతాడు. దాంతో శరణ్య తను అత్తయ్య గారి గురించి మీ గురించి తప్పుగా మాట్లాడిందని చెప్పి జరిగింది మొత్తం కూడా దర్శన్కి చెప్తూ ఉంటుంది. ఏమండి, ఆ అమ్మాయి మీరు ఇష్టపడే అమ్మాయి అయ్యుండొచ్చు, కానీ తను నా కుటుంబం గురించి చెడుగా మాట్లాడింది. అందుకే నేను తనని కొట్టాను. నా వరకు నేను ఏ తప్పు చేయలేదు, అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. ఒకవేళ ఇప్పటికీ నేను చేసింది తప్పనిపిస్తే మీరు నన్ను శిక్షించవచ్చు అని శరణ్య అంటుంది. దర్శన్ సైలెంట్గా ఉంటాడు. నాకు తెలుసండి మీరు నన్ను శిక్షించలేరు, కాబట్టి సమీరాని కొట్టినందుకు నన్ను నేనే శిక్షించుకుంటాను అంటూ శరణ్య స్టవ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని కాల్చుకుంటుంది. ఇక దాంతో దర్శన్ శరణ్య ఏం చేస్తున్నావు నువ్వు అంటూ శరణ్యని పక్కకు లాక్కొని వస్తాడు. అమ్మ శరణ్య ఏంటమ్మా ఇది అని గీత విశ్వనాథం ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆయన నన్ను కొట్టలేరని నాకు తెలుసు నాన్న, అందుకే నన్ను నేను శిక్షించుకున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య, నువ్వు తప్పు చేశావని నేనేమి నిన్ను నిలదీయడం లేదు, కేవలం ఏం జరిగిందో తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే అలా అడిగాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత దర్శన్ మేమిక బయలుదేరుతాం అల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే మామయ్య గారు భోజనం చేశారా, భోజనం చేసి వెళ్ళండి అని అంటూ ఉంటాడు. దాంతో విశ్వనాథం వద్దు బాబు, శరణ్యకు ఎలా ఉందో ఏంటోనని చూడ్డానికి వచ్చాము. ఇలా మీ ఇద్దరిని చూసిన తర్వాత మా కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, వస్తాం బాబు అంటూ గీత విశ్వనాథం ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరో పక్క శేఖరం కాంచనని నిలదీస్తూ మర్యాదగా నువ్వే నా భార్యవని ఒప్పుకో, నా కూతురు ఎక్కడుందో చూపించు అని అంటూ ఉంటే నా కూతురు దాని బతికేదో బతుకుతుంది, అలాగే బతకనివ్వు. నీతో కలిసి బతకడం ఇష్టం లేకే కదా నేను నీ దగ్గర నుండి దూరంగా వచ్చేసాను, అందుకని నువ్వే నా భర్త అన్న విషయం నేను ఎవరికి చెప్పను అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి కోటేశ్వరరావు వస్తాడు. వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటాడు. దాంతో కాంచన శేఖరం భయపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.